ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. ప్రభువా, తరతరంలో నుండి మాకు నివాస స్థలము నీవే. కీర్తనలు 90 ఎలీషాకున్న ఒకే ఒక కోరిక ఏమంటే అతడు రెండంతల ఆత్మ పొందడమే. దాని కొరకు అతను ఏలియాను విడవకుండా దృఢ సంకల్పంతో ఆశతో వెంబడిస్తున్నాడు. ఏలియా అతన్ని ఇక్కడే ఉండమని చెప్పినప్పుడు ఎలీషా పదే పదే, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమని చెప్పాడు. యవ్వనులారా, వృద్ధులారా, మీకు ఎంతో పట్టుదల అవసరం. అదే ఎలీషా మనకు బోధించేది. దేవుని సర్వాంగ కవచాన్ని ధరించి శత్రువుని జయించాలి. అప్పుడు నీతో పాటు అభిషేకించబడిన నూతన ఉత్తరీయం, ఏలియా దుప్పటి ఎలీషాకున్న స్థిరమైన ఆశను బట్టి ఎలీషా మీద పడింది. ఆ దుప్పటితో ఎలీషా యోర్దానును కొట్టగా అది 2 పాయలయ్యింది. ముందున్న ఎలీషా సేవకు ఈ దుప్పటి ఒక క్రొత్త మలుపు తీసుకొచ్చింది. ఏలియా నుండి 2 ఆత్మ పొందే వరకు ఎలీషా అతన్ని విడవలేదు. దేవుని ఆత్మ కొరకు ఎంతమంది తృష్ణకొని ఉన్నారు? ప్రార్థన. పరలోకపు తండ్రి, నా జీవితంలో శత్రువు తీసుకొచ్చే అవంతరాల నుండి తొలగించబడినట్లు యోర్దానును పాయలుగా చేసే నూతన ఉత్తరీయమైన అభిషేకాన్ని నాపై కప్పమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభువా, నీ 2 ఆత్మను నాపై కుమ్మరించు. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.